నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ బాట పడుతున్నారా? ఒకవేళ పడుతున్నారు అని అంటే దేనికి అనేటప్పటికి అందరికీ మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే షర్మిల పని పట్టడానికి, షర్మిలని తొక్కి పెట్టడానికి. సో ఎందుకంటే మనం వింటూనే ఉన్నాము, ఇంటి గుట్టు లంకడి అని ఎప్పుడో రోడ్డు మీద పడింది వాళ్ళ సంసారం అంతా కూడా. అన్నా చెల్లెళ్ళు కొట్టుకోవడం, అన్నా చెల్లెళ్ళు విడివిడిగా పార్టీలు పెట్టుకోవడము, సో ఒకరి మీద ఒకరు దుయ్యబట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం డైలీ రొటీన్గా అలవాటు అయిపోయి చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు మాత్రం ఏం జరగబోతోంది? అసలు షర్మిలానే టార్గెట్గా పెట్టుకుని ఆయన కాంగ్రెస్ బాట పడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా? మరి షర్మిల పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడదాము. ఎందుకంటే ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త కోణం కనబడబోతుంది. నమస్తే సార్. నమస్తే సార్. ఏమనుకోవచ్చు సార్, అంటే మొన్నటి వరకు కూడా అన్న వదిలిన బాణం, ఆ బాణం ఎటో పోయింది, అటు ఇరిగి ముక్కలై చెల్లా చెదిరైపోయింది. సో ఈ రోజు పరిస్థితి ఏంటి? నిజంగానే కాంగ్రెస్ బాట పడతాడా జగన్? ఒకవేళ పడితే మరి షర్మిల పరిస్థితి ఏమి? డికే శివకుమార్ సీఎం అయినప్పటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుందండి. అసలు డికే శివకుమార్ని సీఎం చేయడానికి కారణమే జగన్ అని కూడా పత్రికలు రాస్తున్నాయి. రోజు అయితే కాదు కదా సార్ చెప్పింది, రోజా చెప్పలేదు, మన తెలుగుదేశం పత్రికలే రాస్తున్నాయి. ఎందుకు అంటే దీని వెనక ప్లాన్ ఏంటంటే రాహుల్ గాంధీకి సౌత్ ఇండియాలో కొంత పట్టు వచ్చింది. ఎందుకు? కేరళలో వాళ్ళ ప్రభుత్వం కోయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడింది, తమిళనాడులో వాళ్ళ ప్రభుత్వం కోయిలేషన్ గవర్నమెంట్. ఫస్ట్ టైము చాలా ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ మంత్రులు 5 మంది ఉన్నారు. అందులో కాంగ్రెస్ మంత్రులు అవుతారు. 5 మందితో చేరారు గవర్నమెంట్లో. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో ఉంది, ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్లో షర్మిల వల్ల ఏమీ ఒక చిన్న అంగుళం కూడా కదలలేదు. ఇంకేమన్నా ఉంటే వెనక్కి వెళ్ళింది. సో దానివల్ల జగన్ కానీ మనం ఆర్గనైజ్ చేయగలిగితే, ఎందుకంటే జగన్కి వేరే మార్గం లేదు, ఈ కూటమి మళ్ళీ పోటీ చేస్తుంది కాబట్టి జగన్కి ఎంత సేవ్ చేసినా బీజేపీ వాళ్ళు అయితే అంతకంటే జగన్కి ముందుకెళ్ళి జగన్ వైపు ఏమి ఉండరు వాళ్ళు. కాబట్టి జగన్కి వేరే మార్గం లేదు, కాంగ్రెస్తో కలవాలి. కనీసం ఓపెన్గా కలవకపోయినా ఇండైరెక్ట్గానే కాంగ్రెస్తో జగన్ ఉండగలిగితే మనకు ఉపయోగం ఉంది. సౌత్ ఇండియా మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియాలో కాంగ్రెస్ ఆల్రెడీ మటర్ష్ అయిపోయింది. చాలా రాష్ట్రాల్లో నామకే వస్తే కమిటీలు కూడా లేవు. సో అందుకని కనీసం సౌత్ ఇండియానన్నా ఆల్రెడీ మనకి కొంతవరకు ఉంది కాబట్టి గ్రిప్లేకి తీసుకుందాము అన్న ఆలోచన రాహుల్ గాంధీకి రావడంతోనే రాహుల్ గాంధీ డీకేని కానీ చేస్తే, డీకే అయితే జగన్ని డీల్ చేయగలడు, సిద్ధరామయ్య వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి నెక్స్ట్ ప్లానింగ్కి డీకే అవసరం అని చెప్పి డీకేని అక్కడ పెట్టడానికి ఒక కారణం జగన్ అనే కాదు, సౌత్ ఇండియా అంతా డీకేకి అప్పగిస్తే ఆయన ఆల్రెడీ ఆయనకి ఆర్గనైజింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, దేశంలోనే ధనవంతుడైన సీఎం. సో ఆయన చేయగలడు, ఆల్రెడీ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఆయన అయితే చేయగలడని ఆయన్ని పెట్టారనేది ఒక విషయం. అది కొంత ప్లాజిబుల్గానే ఉంది, నమ్మదగినట్టుగానే ఉంది ఇది. సో ఇప్పుడు రెండోది ఏంటంటే జగన్ ఎప్పుడు చూసినా బెంగళూరులో కూర్చొని ఏం చేస్తాడు, మాట్లాడితే బెంగళూరు ఎందుకు వెళ్తాడు అని అందరికీ డౌటు. తెలుగుదేశం వాళ్ళు అయితే అతనికి మెంటల్ ఉందిలే, అక్కడ మందులు తీసుకుంటున్నాడు, సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా షాక్ అయ్యారు. లేటెస్ట్ డెవలప్మెంట్ అక్కడ వేయడం వెనక ఒక ఇది ఉందని. మామూలుగా ఒక సామెత ఉంటుంది, అడవిలో కొన్ని జంతువులు వ్యాఖ్యాలకి వెళ్ళినట్టు ఉంటాయంట, అంటే వాకింగ్కి వెళ్ళినట్టు ఉంటాయంట. నిజానికి అవి వేటలో ఉంటాయి, కానీ బయట వాళ్ళకేమో ఊరికే సరదాగా ఇలా వచ్చామని చెప్తారు. జగన్ కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు ఏది చేసినా మీడియా హైప్ చేసి దాన్ని గందరగోళం చేస్తారు. కానీ జగన్ ఎక్కడికి పోయినా సైలెంట్ గా వెళ్ళడం, సైలెంట్ గా పనులు చెక్క పెట్టుకొని రావడం, ఒక రకమైన సైలెంట్ కిల్లర్. సో అది చేస్తున్నాడని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే రాస్తున్నారు. మనం ఇన్ని రోజులు అలా అనుకున్నాం, కానీ జగన్ మామూలుగా లేదు, వేరే చేస్తున్నాడు అనేది అనుకున్నారు. దీనికి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే షర్మిలకి రాజ్యసభ. మొన్నటి వరకు వెళ్ళింది షర్మిల, అనిల్ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, రాహుల్ గాంధీని కలిశారు. అప్పుడు మొత్తం షర్మిలకి కూడా కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తున్నారు, సీట్ ఇస్తున్నారు అని అందరూ చెప్పారు. చాలామంది షర్మిలకు ఫోన్లు చేసి కాంగ్రెస్ కూడా చెప్పేశారు షర్మిలకి వచ్చింది, సాధించిందని. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడే ఈ హామీ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, నీకు రాజ్యసభ ఇస్తాము, కర్ణాటక నుంచి ఇస్తామని హామీ ఇస్తే ఆ హామీని తీసుకొని ఆమె అక్కడికి వెళ్ళింది. సో ఆ హామీ ప్రకారం ఇప్పుడు 3 ఉన్నాయన్నమాట. కర్ణాటకలో 3 సీట్లు ఉన్నాయి, రాజ్యసభ సీట్లు. 3ట్లో ఈమెకు ఒకటి అని, ఖర్గేకి ఒకటి ఇవ్వాలి ఎలాగో, అది కాకుండా ఇంక 2 ఉంటాయి. 2ట్లో ఒకటి ఈమెకి ఇస్తారనేది హామీ ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్లో అది వెళ్ళి ఇప్పుడు ఏం చేశారు, ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడాకి ఇచ్చారు. అలాగే మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కొడుకు మన్సూర్ అలీ ఖాన్కి ఇచ్చారు. ఇంకొకటి ఖర్గే తీసుకున్నాడు.
మూడు అయిపోయినాయి. మరి సో చీటింగ్ ఈమెకి అదే చెయ్యి చూపించారు కాంగ్రెస్ వాళ్ళ హస్తం గుర్తే చూపించారు, హ్యాండ్ ఇచ్చారు, చేయించారు. సో ఇప్పుడు దీని వెనక జగన్ ఉన్నాడు అంటే జగన్ ఆపాడు అని చెప్తున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు జగన్ కాంగ్రెస్ కి అనుకూలంగా వెళ్ళాలంటే కంపల్సరీ జగన్ పెట్టే ఫస్ట్ కండిషన్ ఏంటంటే షర్మిలని బయటికి తరిమేయండి అంటారు. వాళ్ళకి కూడా ఇప్పుడు షర్మిలాని జగన్ అన్నప్పుడు షర్మిల అంతే కదా, వెయిట్ ఏముంటది, షర్మిల వెయిట్ ఏం లేదు. ఆల్రెడీ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ ఆమె మీద కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. ఈమెకి ఏంటంటే షర్మిలకి టీం వర్క్ అలవాట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అజెండాని లేదు ఆమెకి. ఆమె అజెండా అంతా యాంటీ జగన్ అజెండా తప్ప కాంగ్రెస్ అజెండా అనేది లేదు ఆమెకి. కాంగ్రెస్ బలోపేతం చేయాలంటే అక్కడ ఎన్డీఏ కూటమి మీద పోరాడాలి. ఎన్డీఏ కూటమి మీద పోరాడలేదు, జగన్ మీద జగన్ మీద పోరాటం వల్ల ఆమెకి పర్సనల్ గా ఆనందం రావచ్చు, జగన్ కి నష్టం కలిగిస్తున్నాం అనే ఆనందంగా, కానీ పార్టీకి కాంగ్రెస్ కి ఏం లాభం జగన్ మీద పోరాటం వల్ల. అందుకని ఒక ప్లాన్ గా వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. అందుకని ఆమెకి రాజ్యసభ ఇస్తే ఆమె స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి ఆమెకి ఏమి ఇవ్వకుండా ఇలాగే పెట్టి ఈ లోపల జగన్ ఒకవేళ రేపు జగన్ పలానా వాళ్ళకి ఇవ్వండి కాంగ్రెస్ లో, నేను వెనకుండి మీకు చేస్తాను, ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే నేను కాంగ్రెస్ లోకి రాకుండా అంటే ఇండియా కూటమిలోకి జాయిన్ అయితే నాకు మళ్ళీ బీజేపీ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకని చూద్దాము అన్నట్టుగా ఓపెన్ చేసి పెట్టి డైలాగ్ ఓపెన్ చేసి పెట్టాడని చెప్తున్నారు. ఎందుకంటే డికే శివకుమార్ ముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి బాగా క్లోజ్. ఆ మధ్య కూడా ఆయన బర్త్డేకి షర్మిల కూడా వెళ్ళి బొకేలు ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చింది. సో ఇంకా జగన్కి అయితే చాలా క్లోజ్, వాళ్ళకి వ్యాపార వ్యవహారాలు కూడా ఉన్నాయని చెప్తారు. సో అందుకని ఇప్పుడు డికే శివకుమార్ ఈ గేమ్ ప్లాన్ మొదలు పెట్టాడు. ఎందుకంటే జగన్కి ఇప్పుడు ఎన్డీఏతో ఆయన వెళ్ళే పరిస్థితి లేదు, బీజేపీతో కలిసే పరిస్థితి ఓపెన్గా లేదు. బీజేపీతో ఉండాల్సిన అవసరం ఏంటంటే కేసులు ఉన్నాయి కాబట్టి ఉన్నాడు తప్ప, అదర్వైజ్ ఆయనకి ఐడియాలజికల్గా కావచ్చు లేకపోతే పొలిటికల్ యాంగిల్లో ఫ్యూచర్ పాలిటిక్స్లో దీంట్లో కావచ్చు ఆయనకి ఏం లేదు. ఆల్రెడీ బీజేపీ లోకేష్కి వెరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లోకేష్ తరఫున వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కూడా కూటమిలో ఉంటారు. సో ఇప్పటికిప్పుడేమి వాళ్ళు లోకేష్ని పక్కన పెట్టి జగన్ ఏమి కూటమిలో చేరే పరిస్థితి కూడా లేదు. ఉంటే ఆయన అంతకుముందే చేరుండేవాడు. సో ఎన్డీఏలో చేరడు. సో చేరకపోయినప్పుడు అప్పుడు ఒంటరిగా పోటీ చేయాలి. సింగిల్ సింహం అనుకుంటూ ఉంటే ఆ సింహం అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కి ఫ్యూచర్ ఉంది, అంటే ఇండియా కూటమికి ఫ్యూచర్ ఉంది ఎలాగైనా అన్న యాంగిల్. ఎందుకంటే మోడీ అమిత్ షాలు ఎల్లకాలం చేయలేరు కదా. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం చూస్తేనే తెలుస్తుంది కదా, జనరేషన్ జీలో వాళ్ళకి బాగా వ్యతిరేకత వచ్చింది. ఆ రకంగా రేపు పొద్దున్న చెప్పలేం కదా. ఆల్టర్నేటివ్ ఇప్పుడు మోడీ వద్దనుకుంటే ఆల్టర్నేటివ్ కాంగ్రెసే కదా లీడ్ చేయాల్సింది. సో ఇట్లా మమతా వీక్ అయిపోయింది వేరే, కాబట్టి రాహుల్ గాంధీ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సౌత్లో వాళ్ళకి కొంత ఇది ఉంది. జగన్ కూడా వాళ్ళకి కలిస్తే జగన్ కూడా రేపు పొద్దున ఇంపార్టెంట్ క్యాండిడేట్ అవుతాడు. సో అది జగన్ ఆలోచిస్తున్నాడు. జగన్ కూడా ఫ్యూచర్ ఆలోచించినప్పుడు నాకు కూడా నేషనల్ లెవెల్లో ఒక సపోర్ట్ ఉండాలి. ఆల్రెడీ జగన్ ఈ ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు, అది మనకు గుర్తుంది. అప్పుడు దాదాపు 8 పార్టీలు ఇండియా కూటమి పార్టీలు జగన్కి మద్దతుగా నిలబడ్డారు, ఒక కాంగ్రెస్ తప్ప. సో అందుకని ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇది ఆలోచిస్తుంది. సౌత్ ఇండియాలో మనం బలపడాలంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎప్పటికైనా అవసరమే, జగన్ లేకుండా అక్కడ కాంగ్రెస్ నిర్మించలేము అన్న ఇది వాళ్ళకు ఉంది. సో దానికి అనుకూలంగానే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాహుల్ స్ట్రాటజీ కరెక్టే. అయితే జగన్ కూడా అవసరం ఉంది. ఆ రకంగా ఏదో ఒకటి అయితే జరుగుతోంది.